మేము పనిచేసి విజయం సాధించామని చెప్తున్నాడు. సో ఎక్కడో ఇరాన్లో శాంతి స్థాపన గురించో, మిడిల్ ఈస్ట్ లో శాంతి స్థాపన గురించో ఇంతగా మాట్లాడుతున్నారు కదా. పక్కన మన ఆ దేశంలో ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఏంటి? జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఈరోజు వందల మంది చనిపోతున్నారు. అక్కడ నిరసనలు తెలుపుతున్నారు, వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వీళ్ళకి అసలు నిజంగా హక్కు ఉందండి? అసలు నిజంగా మానవతా దృక్పథం అని మాట్లాడుతున్నారు చూసారా? అక్కడ తెలుసా అండి మీకు, ఇప్పుడు పిఓజేకేలో జరుగుతుంది ఏంటంటే, పిఓజేకేని మొత్తం దిగ్బంధించారు. అక్కడ ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి స్టార్ట్ చేస్తే, జేఏసీ వస్తే, ఆ జేఏసీ లీడర్లందరి మీద బౌంటీలు ప్రకటించారు, దాన్ని నిషేధించారు. నిషేధించడమే కాదు, ఇప్పుడు ఆ బలూచిస్తాన్ లో నిరసనలు జరుగుతూ ఉంటే బలూచిస్తాన్కి మందులు రాకుండా, ఆహారపు రాకుండా, నిత్యావసర వస్తువులు రాకుండా పూర్తిగా బ్లాక్ చేశారు. హార్మోస్ బ్లాకేడ్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. పిఓజేకే బ్లాకేడ్ నడుస్తుంది వాళ్ళ. నేను చెప్తున్నా కాదు, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్స్ చాలా వచ్చాయి. పిఓజేకే బ్లాకేడ్ ని ఎవరు తీసేయాలి? వెస్టర్న్ కంట్రీస్ ఒక మాట మాట్లాడవు దీని గురించి, అమెరికా ఒక మాట మాట్లాడదు. హార్మోస్ బ్లాకేడ్ గురించి ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ నాయకులు ఇద్దరు వెళ్ళి దాన్ని ఏదో పరిష్కరించామని చెప్తున్నారు. అసలు పిఓజేకే పరిస్థితి ఏంటి? పిఓజేకేలో ఇప్పుడున్న పరిస్థితిని ఎవరు, దాని కారకులు ఎవరు, దాన్ని ఏం జరుగుతోంది? పిఓజేకేలో ఇప్పుడు నేను డీటెయిల్స్ చెప్తాను కొన్ని. సో ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. సో సుమారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక రిజర్వేషన్స్ ఏవో తీసుకొచ్చారు కశ్మీర్ కి సంబంధించినటువంటి రెఫ్యూజీల కోసమని. 53 నియోజకవర్గాల అసెంబ్లీలో 12 స్థానాలు వాళ్ళకి కేటాయిస్తూ ఒక రిజర్వేషన్ తీసుకొచ్చారు రెఫ్యూజీస్ కోసం. కశ్మీరీ రెఫ్యూజీస్ అని పేరు చెప్తున్నారు. కశ్మీరీ రెఫ్యూజీస్ అంటే ఏంటి? నిజంగానే వాడు అక్కడే ఉండాలి కదా. పిఓజేకేలో నివసించేవాడికి రెఫ్యూజీ స్టేటస్ కింద వాళ్ళకు ఒక రిజర్వేషన్ ఇస్తున్నారంటే ఒక లెక్క. కరాచీలో ఉండేవాడు రెఫ్యూజీ స్టేటస్ కింద పిఓజేకేలో పోటీ చేయొచ్చు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం. కరాచీలో ఉండేవాడు, లేకపోతే పంజాబ్ లో ఉండేవాడు అంటే ఏంటి అర్థం? పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ ఎవరినైతే కావాలనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఆ రిజర్వ్డ్ స్థానాల పేరిట ఆ 12 మందిని, షహబాజ్ షరీఫ్ ఇంట్లో చెఫ్, సయ్యద్ అసీం మునీర్ ఇంట్లో వాచ్మెన్, వీళ్ళందరూ కశ్మీర్ రెఫ్యూజీస్ అని చెప్తారు. కశ్మీర్ రెఫ్యూజీస్ అని చెప్పి తీసుకొచ్చి పిఓజేకేలో పెట్టాలి. దానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అది మాత్రమే కాదు, బాంగ్లా డ్యామ్ ఉంది అక్కడ. ఆ డ్యామ్ కి సంబంధించి ఎలక్ట్రిసిటీ వస్తుంటే ఎలక్ట్రిసిటీ పిఓజేకేకి ఇవ్వట్లేదు, మొత్తం ఇస్లామాబాద్ తీసుకెళ్తోంది. ఓకే, అండ్ అక్కడ గిల్గిట్ బాల్టిస్తాన్ లో అక్కడ ఒక హైవే ఉంటుంది సిపెక్ కోసం అని చెప్పేసి, చైనా నుంచి వస్తున్నటువంటి హైవే. చైనా ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి పూర్తిగా. చైనాకు ఆ ప్రాంతాన్ని అప్పచెప్పేశారు, చైనా ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ పిఓజేకేలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మందులు దొరకక మనుషులు చచ్చిపోతున్నారు, రెగ్యులర్ గా వేసుకునే మెడిసిన్ దొరకని పరిస్థితి. అండ్ అక్కడ నిత్యావసర వస్తువులు లేని పరిస్థితి, కనీసం పప్పులు ఉప్పులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే షాపులు మూసివేయడం వల్ల అని చూపించే ప్రయత్నం. బంద్ జరుగుతుంది కాబట్టి మీకు అవి దొరకట్లేదని చెప్తున్నారు. కానీ అసలు బేసికల్లీ షాప్ల ఓనర్లతోటి కొన్ని వీడియోలు అవి వచ్చాయి, అవి కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అసలు వాళ్ళకి సరుకులే రావట్లేదంట. అంటే బయట నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి సరుకులు అన్నింటినీ ఆపేసి బ్లాక్ చేసింది పిఓజేకేని. పిఓజేకే మొత్తం దిగ్బంధించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జేఏసీ లీడర్ల మీద బ్యాన్ విధించి వాళ్ళని అరెస్టులు చేస్తూ, అవసరమైతే అణచివేత అంటే లాఠీ చార్జీలు, బాష్పవాయు గోళాలు, ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధ వాతావరణం నడుస్తోంది. ఇక్కడ మిజైల్స్ ప్రయోగించట్లేదేమో కానీ యుద్ధమే పిఓజేకేలో జరుగుతోంది. అండ్ ఇక్కడ మనం కూడా కొంత ఆలోచించాల్సింది ఏంటంటే, పిఓజేకేలో జరుగుతున్నటువంటి వాటి మీద యాక్చువల్లీ మనం కశ్మీర్లో ఇంతకుముందు ఇట్లాంటి పరిస్థితులు ఏదైనా వస్తే, రాళ్లు రువే పరిస్థితులు ఇవన్నీ వస్తే పాకిస్తాన్ ప్రేరేపించే శక్తులతోటే జరిగేది. ఆ టైంలో అంతర్జాతీయ మీడియా మొత్తం రాసేది. బట్ పిఓజేకే గురించి ఒక్కరు రాయట్లే, బేసిక్ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు అంతే, అంతేగాని ఇవ్వాల్సినంత స్కోప్ ఇవ్వట్లే. విజువల్స్ చూద్దామండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, పాకిస్తాన్ లోపల ఎలా క్రూరంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అనేది. ప్రత్యేకించి ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఉంది పిటిఐ, వాళ్ళ కార్యకర్తల్ని, మద్దతుదారులని క్రూరంగా కొట్టి అవమానించి అణిచివేయటం. ఇప్పుడు ప్రపంచానికి మొదటి శాంతి దూత ట్రంప్ అయితే, రెండో శాంతి దూత ఈయన సయ్యద్ అసీం అనేది. ఆ శాంతి దూత దేశంలో జరుగుతున్న అరాచకం ఇది. ఆ విజువల్స్ కనుక మనం చూస్తే ఎట్లా ఏ రకంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అనేది. పిఓజేకే లోపల అంటే వాళ్ళకి తిండి పక్కన పెడితే కూరగాయలు దొరకట్లేదు, మందులు దొరకపోవటం అనేది, కూరగాయలు దొరకట్లేదు, గ్రాసరీ దొరకట్లేదు, కనీసం డైలీ వేజ్ ఫ్యామిలీస్ కి ఎలా బతకాలో తెలియని పరిస్థితి. అంతేకాదు ఎసెన్షియల్ మెడిసిన్స్, అక్కడ హాస్పిటల్స్ మొత్తం ఆపేసిన పరిస్థితి, హాస్పిటల్స్ కి కరెంట్ సప్లై లేదు. చూడండి వాళ్ళని ఎట్లా తీసుకెళ్తున్నారు, ముసుగులేసి తీసుకు, అదే టెర్రరిస్టులు అన్నట్టుగానే వాళ్ళు చూపించేది. సో ఇప్పుడు అక్కడ ఎవరైనా సరే షహబాజ్ షరీఫ్ కి, అసీం మునీర్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతాడో వాళ్ళందరూ టెర్రరిస్టులే.
ఈవెన్ బలూచిస్తాన్ లో కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు, ఈవెన్ పిఓజేకేలో కావచ్చు. నిజానికి ఈ టైంలో భారత్ మాట్లాడాల్సినంత మాట్లాడట్లేదు అనేది నా అభిప్రాయం. అయితే ఒకవైపు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మన భారత్ తరపు నుంచినటువంటి యుఎన్ స్టిల్ ఉందనుకుంటున్నారు. భారత్ తరపు నుంచినటువంటి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, మన తెలుగు వారైనటువంటి పర్వతనేని హరీష్ గారు. ఆయన ఈ ఇష్యూని రైజ్ చేశారు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రైజ్ చేశారు. ఆ పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో జరుగుతున్నటువంటి అంశాల మీద మాట్లాడారు. యుఎన్ఎస్సికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ అక్కడ మన పర్వతనేని హరీష్ గారు మాట్లాడింది ఉంది. అండ్ ఇక్కడ భారతదేశానికి సంబంధించి మన భారతదేశపు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి. అంతర్జాతీయ సమాజం దీని మీద మాట్లాడాలి అని మనం అంటున్నాం. అయితే దీన్ని అంటే నా పాయింట్ ఏంటంటే దీన్ని పుష్ చేయాలి. యాక్చువల్లీ ఇవన్నీ నెరేటివ్స్. ఇప్పుడు కశ్మీర్ ఉందండి, మన కశ్మీర్కి నేను వెళ్ళినప్పుడు శ్రీనగర్ బేస్డ్ గా ఒక 50 నుంచి 60 ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఎందుకు తెలుసా? ఎందుకు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉంటాయి? అక్కడ ఎవరు చదివేటోడు కాదు, కానీ ఎందుకు అక్కడ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉంటాయనంటే వాటన్నిటిని ఫండెడ్ బై పాకిస్తాన్, ఐఎస్ఐ నుంచి ఫండ్ చేసేవి. ఏంటి? కశ్మీర్ లో అక్కడ అరాచకాలు చేస్తున్నారు, ఆర్మీ చంపేస్తోంది, అక్కడ లోకల్స్ ని చంపేస్తున్నారు, వాళ్ళందరూ రెబెలియన్స్ అందరిని అణిచివేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతూ చేస్తారు. ఉగ్రవాదుల్ని అక్కడ ఉగ్రవాదులుగా చూపించకుండా మిలిటెంట్స్ అని, లేకపోతే ఉద్యమకారులని, ఫ్రీడమ్ ఫైటర్స్ అని ఇట్లా చూపిస్తారు. అట్లా స్టోరీస్ రాస్తారు. అంటే పాకిస్తాన్ అనుకూలమైనటువంటి వార్తా కథనాలు కశ్మీర్ కేంద్రంగా ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ లో వస్తే వాటిని బీబీసీలు, రాయిటర్స్, లేకపోతే వాషింగ్టన్ పోస్ట్, ఈవెన్ న్యూయార్క్ టైమ్స్ ఇవన్నీ కోట్ చేస్తూ రాస్తారు. అంటే కశ్మీర్ లో ఏం జరుగుతుందో చూడండి అని. అండ్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కి, ఇంటర్నేషనల్ వాటికి కూడా ఈ పాకిస్తాన్ స్పెండ్ చేస్తుంది. అంటే కశ్మీర్ లో అస్థిరత ఉంది అన్నదాన్ని బాగా ప్రజెంట్ చేయడం కోసం స్పెండ్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ గతంలో ఉన్న పరిస్థితి ఈ రోజు లేదు. ఈ రోజు ఫుల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇవన్నీ మనం చాలా బాగా జరుగుతున్నాయి ఆర్టికల్ 370 తర్వాత. కానీ బట్ ఎస్, అక్కడ వరకు ఆగిపోతే సరిపోదు. నేను మా కశ్మీర్ ని బాగా చూసుకుంటాను కదా సరిపోతుంది అనుకుంటే కుదరదు. ఈవెన్ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న దౌర్జన్యాల గురించి కూడా ప్రపంచానికి తెలియాలి కదా. దాని మీద మనం నిజంగా చెప్పాలంటే ఒక ఫండింగ్ ఇచ్చి మరి చేయాలండి. నెరేటివ్ బిల్డింగ్ లో మనం వెనకబడి ఉన్నాం. ఎగ్జాక్ట్లీ, అందులో డౌట్ లేదు. ఈవెన్ బలూచిస్తాన్ విషయంలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మెహరాంగ్ బలూచ్ని ఆమె గురించి జీవిత ఖైదు విధించారు. ఆమెకి బలూచి ఉద్యమ నాయకురాలు. ఎస్, మరి ఆమె మీద జరుగుతున్న జీవిత ఖైదు ఏంటంటే పాకిస్తాన్ సుప్రీంకోర్టు పైగా ఇచ్చింది. అవును, ఆవిడ మెహరాంగ్ బలూచ్ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఓవైపు నిరసనలు జరుగుతుంటే వాటిని అణిచివేస్తున్నారు, ఇంకోవైపు బలూచిస్తాన్ కోసం అని చెప్పి పోరాడుతున్న వాళ్ళను అరెస్ట్, శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, జీవిత ఖైదు విధిస్తున్నారు. ఇంకొక వైపు అక్కడ అగేన్స్ట్ గా కొట్లాడుతున్న వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే జాఫర్ ఎక్స్ప్రెస్ ని వాళ్ళు అటకాయించడం, దాని మీద హైజాక్ చేయడం, అవన్నీ దాడులు చేయడం ఇవన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళనేమో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద చూపిస్తారు. సో దాడులు చేస్తున్న వాళ్ళని, హింసాయుత ధోరణిలో వెళుతున్న వాళ్ళని టెర్రరిస్టులు అంటారు. అహింస దృక్పథంతో అహింసాయుతంగా జరుగుతున్నటువంటి నిరసనలు తెలిపే వాళ్ళనేమో వాళ్ళు టెర్రరిస్ట్లే, కాకపోతే వీళ్ళు అరెస్ట్ చేయాలంటారు. ఇప్పుడు మెహరాంగ్ బలూచ్ ఎవరంటే ఆమె ఒక డాక్టర్, వృత్తిరీత్యా ఆమె డాక్టర్. ఆమె ఎంత గొప్ప మనిషి అనంటే బలూచిస్తాన్ లో చాలా ఆమెకి నోబెల్ కి నామినేట్ చేశారు. ఆమెని గతంలో నోబెల్ బహుమతి కోసం నామినేట్ చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి మెహరాంగ్ బలూచ్ ని ఇవాళ ఉగ్రవాదిగా చూపిస్తున్నారు. ఏ కోర్టు ఇచ్చింది? యాంటీ టెర్రరిజం కోసం అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఆమెకు జీవిత ఖైదు విధించారు. ఏం జరుగుతోంది అంటే ఆమె దేనికోసం కొట్లాడుతోంది అని అంటే బలూచిస్తాన్ లో ఏంటంటే బలూచిస్తాన్ లో గ్వాదార్ పోర్ట్ అని ఒకటి ఉందండి. ఆ గ్వాదార్ పోర్ట్ చైనా డెవలప్ చేస్తోంది.